ఈ మధ్య నేను ఒక లాయర్ గారు జనరల్ గా మా ఫ్రెండ్ తను చెప్పాడనమాట. నా దగ్గరకు వచ్చి ఒక 100 కేసెస్ లో ప్రతి అమ్మాయి చెప్పే మాట ఏంటి అంటే, మా హస్బెండ్ 6 months అయినా నా దగ్గరికి రాడు. సో 1 week అయినా నా దగ్గరికి రాడు. సో వాళ్ళకి చెప్పే రీజన్ సింపుల్ గా మగతనం లేదు అని చెప్తారంట. సో ఇంకోటి ఏంటి అంటే అలా చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా డైవర్స్ వస్తాయి అని విన్నాను. అంటే ఆ వర్డ్ చెప్పేస్తే ఇంకా కోర్టు ఏమి అడగదు. సో దాని సర్టిఫికేషన్ కానీ లేకుంటే ఫిజికల్ టెస్ట్ కానీ ఏమి అడగదు. సో మగతనం లేని వాళ్ళతో ఆడవాళ్ళు ఉండాల్సిన అవసరం అని చెప్పేసి ఈజీగా డైవర్స్ ఇస్తారని అమ్మాయిలు చాలా మంది ఇది ఆయుధంగా వాడుతున్నారని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇప్పటికీ ఒకటే నమ్ముతాను. మ్యారేజ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే గేట్టుకుంటే అడ్వకేట్ల దగ్గర రావడం కాదు. మేబీ నేను ఇలా ఈ స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, కానీ నేను ఇది ఎందుకంటానంటే మ్యారేజ్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అండ్ దే కెన్ బిల్డ్ ఇఫ్ ఒకవేళ ఆ పర్టికులర్ ఇంటిమసీ పీరియడ్ సెక్స్ పీరియడ్ మీకు బాగాలేదు అంటే దానికి తగ్గ డాక్టర్స్ లేకపోతే దానికి తగ్గ సైకియాట్రిస్ట్ లేకపోతే థెరపిస్ట్ 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ అప్రోచ్ అయిన తర్వాత కూడా మీకు వర్కౌట్ అవ్వకపోతే కంపోజ్. నేను ఏమంటానంటే, హలో మేడం అయిపోయింది, నిన్న గొడవైంది, పొద్దున్నకి రివర్స్ వచ్చేయాలి, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వద్దు నేను నమ్ముతున్నాను. అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడడం వస్తే అఫ్ కోర్స్ సర్టిఫికెట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్. ఇప్పుడు లేదు అని చెప్పినందు మాత్రం లేదు నువ్వు ఇదని చెప్పడానికి లేదు, ఏ కోర్టుకి ఆ రైట్ లేదు. ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్రూవ్ చేసుకొని కూడా డివోర్స్ ఇవ్వచ్చు. ఓకే, ప్రూవ్ చేసుకున్న తర్వాత. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఐ హావ్ టు టెల్ యూ దిస్, ఎప్పుడైతే ఒక అబ్బాయి మీద అలాంటి ఫేక్ ఎలిగేషన్ నువ్వు వేస్తావో సివిల్ పరంగా అబ్బాయి నీ మీద కాస్ట్ చేయడానికి కూడా అబ్బాయికి రైట్స్ ఉంటాయి. చాలా మందికి తెలియదు. ఓకే, అంటే ఎలా వేయచ్చు మేడం అబ్బాయి మరి నెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 498 ఏనో లేదా DVC ఏదో ఒక దాంట్లో వీళ్ళు పోరాడి 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 ఫైనల్ గా గెలుస్తాడు. అది ప్రూవ్ అయిపోద్ది, అది అగేన్స్ట్ ద అబ్బాయికి వేసారు కావాలని చెప్పి. అప్పుడు ఈ అబ్బాయి ఏదైతే చూడండి, లైఫ్ కి ఎవడు వెనక్కి తీసుకొచ్చే టైం ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఆ కేసు గెలిస్తే ఆ అమ్మాయికి యాలిమనీ వస్తుంది. అండ్ ఆ అమ్మాయి పెట్టినవన్నీ మొత్తం ఏవైతే అన్ని మొత్తం ఫుల్ఫిల్ అయిపోతే అడ్వకేట్ ఫీజ్ అని మొత్తం కవర్ చేస్తారు. బట్ వేరే అబ్బాయిలకి ఎలా ఉంటదని అంటే, సో హీ కెన్ తన్ని తీసుకుని మళ్ళీ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా రైట్స్ ఉంది. 498 ఒకవేళ ఫాల్స్ అయితే, DVC ఫాల్స్ అయితే, అంటే ఎలిగేషన్స్ మీరు చెప్పినట్టు లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది చాలా మేడం. ఇంకా అబ్బాయికి పెళ్ళి అవ్వదు.